నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రాజుగారి కళ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్ళగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమై కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మెలకువకు వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కళను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అది విన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారు చేయడం సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాయలు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కళ నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా రాయలు కళ గురించి చెప్పడం మాత్రం మానలేదు. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన జుట్టు, గడ్డము, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయల వారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అని ప్రార్థించాడు. నీకేమి అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తా అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణ్యాలు ఉండేవి ప్రభు, అవి ఒకరు దొంగలించారు, వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణ్యాలు నాకు ఇప్పించండి చాలు అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంతా శ్రద్ధగా విన్న రాయలు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించారు. వృద్ధుడు తటపటాయించడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అంటూ ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలను దొంగలించింది మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకెళ్ళిపోయారు అంటూ తన కలను వివరించాడు వృద్ధుడు. రాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డము మీసము తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాయలకు చాలా నవ్వు వచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగడిని ఎంతగానో అభినందించాడు. సమాప్తం.